హలో గైస్, మేమైతే విజయదశమి భవానీ మాల అయితే వేసాము. మధ్యలో మేము ఏంటంటే తిరుపతి గుడికి వెళ్దామని అనుకుని బయలుదేరాము. 3 కార్లు అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి తిరుపతి రోడ్డు, మేమడోళ్ళు తిరుపతి రోడ్డు ఇది. ఇక్కడ చూసారా, మధ్యలో డివైడర్ మధ్యలో మొక్కలు అవి బాగా పెంచుతున్నారు. ఆ ఎదురుగా ఉన్న చూడండి, అదైతే ద్వారకా తిరుమలకి ఎంట్రన్స్ ఆర్చ్. అది ఇదే ఆర్చ్. ఇది వచ్చేసి కుంకులమ్మ గుడి. తిరుపతిలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. ఇది వచ్చేసి తిరుపతి దగ్గర ఊరిలోకి అయితే వచ్చేసాం, గుడి దగ్గరికి. ఇది వచ్చేసి తిరుపతి ఊరు, గుడి కింద. ఇక్కడ టోల్ ప్లాజా అయితే దాటామేమో. టోల్ ప్లాజా దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఉండేది క్యాష్ కంటిన్యూసాల. ఇక్కడ ముక్కులు అవన్నీ ఇస్తారు. ఇది వచ్చేసి తూర్పు గోపురం. ఇక్కడ వెహికల్స్ అయితే ఆపడానికి లేదన్నారని చెప్పి మేము పైన పార్కింగ్ అయితే వెళ్ళొచ్చి దర్శనం చేసుకున్నాం. ఫోన్లో ఎంట్రీ లేదన్నారు, అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇది వీడియో తీసుకున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మినీ భద్రాచలం అయితే వెళ్ళాం. ఈ ప్లేస్ వచ్చేసి ఎవరికి తెలీదు, మినీ భద్రాచలం ఏంటి ఎక్కడ అని చాలా మందికి అయితే అనుమానం రావచ్చు. ఇది వచ్చేసి తిరుపతి కొండ పైకి వెళ్ళిపోయి జంగారెడ్డిగూడెం రోడ్లోకి వెళ్తుంటే ఎడవల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఎడవల్లి అనే ఊర్లోనే ఓ టెంపుల్ ఉంటుంది. దాన్ని అంటే రామాలయం అది. దాన్ని సేమ్ భద్రాచలంలో ఎలా ఉందో అలాగే శ్రీవారు అలా ఉంటారని చెప్పి దీన్ని మినీ భద్రాచలం అని ఉంది పెట్టారు పేరు. అదే ఈ టెంపుల్. లోపలైతే వీడియో తీయడానికి అయితే ఒప్పుకోలేదు. అక్కడి నుంచి బయలుదేరి మేము ఇక్కడ పారిజాతగిరి అయితే వచ్చాం, జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఆ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరాం మేము. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది. బయలుదేరినప్పుడు అయితే ఫుల్ వర్షంలో రోడ్డు కూడా కనిపించలేదు మాకు. అలాగే వైపర్స్ ఆన్ చేసుకొని వచ్చేసాం. ఇదైతే చిన్న లాగ్ పెడుతున్నాము, అంటే మేము వెళ్ళింది గుడికి చెప్పడం కోసం పెట్టాను. మెయిన్ మినీ భద్రాచలం గురించి అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చిన తర్వాత తిరుపతి దాటాకైతే మాకు ఏ వర్షం లేదు, ఇంకా మామూలుగా అయితే వచ్చేసాం.